అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకు తెలుసు, ఈ కొవ్వాడు వారి వీధిలో మువ్వల శివప్రసాద్ ఇంట్లో 29/4/25 రాత్రి 8 గంటలకి దొంగతనం జరిగింది అనేది మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి భార్యాభర్తలు. ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువా అంతా తీసుంది, తలుపులన్నీ తీసున్నాయి. వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని, డబ్బులు పోయిందని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ టీము ఇమ్మీడియట్గా ఆ నేరస్థలానికి వెళ్ళడం జరిగింది. నేర స్థలాన్ని పరిశీలించారు, పోస్ట్ టీంతో కూడా వచ్చింది. నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు, అలాగే రాజ్యలక్ష్మి ఎస్ఐ వాళ్ళ టీం అందరూ వెళ్ళారు. వాళ్ళ డిఎస్పీ గారు మొహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే ఆ టీంను ఫామ్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని ఆదేశించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. మొదటి వాడి పేరు షేక్ అజాద్, రెండవడి పేరు పఠాన్ మునీర్. వీళ్ళిద్దరూ కూడా నవాబపేటకి చెందిన వాళ్లే. దీంట్లో షేక్ అజాద్ అనేవాడు కరెంటు పని వచ్చు వాడికి. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంక్ లోన్లు, ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని 8 లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు. వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఈ అజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు, ఈ శివ ఇంట్లో డబ్బులున్నాయి, వీళ్ళ ఇంట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని, ఇది మొదటి దొంగతనం కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఈ అజాద్ ఇంటికి వెళ్లారు, శివ ఇంటికి వెళ్లారు అజాద్. అప్పుడే ఆ కరెంటు పోవడము, ఈ కరెంటు పని తెలుసుండడం వల్ల ఈ శివ అంటే ఇంటి యజమాని అయ్యా కరెంటు పోయింది చూడమని చెప్పడము. ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్లి దాక్కోరా, నేను కరెంటు పని చేస్తున్నట్టు చేస్తా, నేను కరెంటు తీసేస్తాను కాసేపు, అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీ ప్లాన్డ్ గానే చేసుకుని వీడికి కావాల్సినగానే కరెంటు తీసేశాడు. ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించి, అరే బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు. వీడు కరెంట్ రిపేర్ చేస్తున్న సమయంలో మురీన్ అనేవాడు ఆ ఇంట్లో దూరి దాక్కున్నాడు. తర్వాత మళ్ళీ కరెంటు లైట్లు వచ్చిన తర్వాత అందరూ తెలిసినట్టుగానే తాళాలేసి ఈ అజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసారు. వీడు హాస్పిటల్కి వెళ్ళారు, వీడు బయటకు వచ్చినట్టు నటించాడు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే మళ్ళీ అజాద్ అనేవాడు లోపల నుంచి మునీర్ అనేవాడు తలుపు తాళం తీయడం, లోపలికి ఉండటం, లోపల బీరువాలో ఆ ఎక్కడెక్కడ వస్తువులు అనేది అజాద్కి తెలుసు, ఎందుకంటే ఆ ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు. సో ఆ యొక్క నగలు బీరువాని తీయటం, దాంట్లో సుమారుగా 125 సవరాలు గోల్డ్ తీసుకోవడం, అట్లాగే క్యాష్ 1,50,000 రూపాయలు ఉంటే తీసుకుని బ్యాగులు వేసుకుని బయటికి రావడం, వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది. వెంటనే మన టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు, క్లూస్ టీము, తుషార్ డూడి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెళ్లడం, ఆ క్లూస్ టీం ద్వారా ఫింగర్ ప్రింట్స్ సంపాదించడం, సీసీ ఫుటేజెస్ ద్వారా ఎవరెవరు తిరిగారని గమనించడం, దాని ద్వారా మనకి క్లూస్ రావడం జరిగింది. వీళ్ళ యొక్క సీసీటీవీలో వీళ్ళు కనపడడం జరిగింది. వెంటనే వీళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. నిన్న కొత్తపాలెం గ్రామంలో పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఈ బ్యాగ్ లో ఇంటాక్ట్ గా ఏదైతే దొంగతనం చేశారో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.